బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అని చెప్పి హరీష్ రావు ప్రకటించిన మాటలు చిన్న విషయం ఏం కాదు. ఇది బయటికి చూస్తే కేవలం ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా కనిపించిన చాలా లోతైన విషయం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా గట్టి దెబ్బ. చాలా మంది అనుకోవచ్చు కేసీఆర్ కాదు కదా ఇది చెప్పింది అని. హరీష్ రావు మాటలు పార్టీ స్టాండ్ కింద ఎట్లా తీసుకోవాలి అని చెప్పి కూడా చాలా మంది అనుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న ఏ నేత అయినా పార్టీ లైన్ దాటి స్టేట్మెంట్లు ఇవ్వరు. అట్లా ఇచ్చిన నేతలు ఆ పార్టీలో ఉండరు. అట్లాంటి క్రమశిక్షణ ఆ పార్టీలో ఉంది. అంతేకాదు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా పార్టీ లైనే. పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే ఆయన ఆ మాటలు మాట్లాడుండొచ్చు అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మా గవర్నమెంట్ రాగానే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అన్న విషయాన్ని ఇన్వెస్టర్ల మైండ్లోకి చాలా గట్టిగా తీసుకుపోతున్నారు బీఆర్ఎస్ నేతలు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. దీనివల్ల కాంగ్రెస్కి ఏంటి దెబ్బ అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ మనం గనక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎటువంటి పెద్ద ప్రాజెక్ట్ని మొదలుపెట్టలేదు. చెప్పుకోదగ్గది కానీ భవిష్యత్ తరాలు గుర్తుంచుకోదగ్గ ప్రాజెక్ట్ ఏది ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలుపెట్టలేదు. ఏ ప్రభుత్వానికైనా పేరు తెచ్చే సివిల్ ప్రాజెక్టులే. 10 కాలాల పాటు గుర్తుండిపోయేవి, అట్లాగే ఓట్లు రాల్చేవి కూడా ఈ సివిల్ ప్రాజెక్టులే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 మేజర్ ప్రాజెక్టులని చేపడదామని 2.5 ఏళ్ల నుంచి ట్రై చేస్తుంది. అవే ఒకటి ఫ్యూచర్ సిటీ, 2 మూసీ సుందరీకరణ. కాకపోతే మూసీ సుందరీకరణ అనేది చాలా సవాళ్లతో కూడుకున్నది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నేతలకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా ఆ ప్రాజెక్టు ముందుకెళ్తుందన్న ఆశలు లేవు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించే పరిస్థితుల్లో లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు, రేపు ఎలక్షన్స్ పోయే ముందు మేము ఇది చేసినాం అని చెప్పుకోదగ్గ అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది ఫ్యూచర్ సిటీయే. ఆ ఫ్యూచర్ సిటీ ఆశల మీద కూడా నీళ్లు జల్లిండు హరీష్ రావు. ఫ్యూచర్ సిటీ పేరుతో మరో హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తాం అని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి పరిస్థితులు ఎట్లుంటాయో ఇప్పటికైతే తెలియదు. కానీ ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విపరీతమైన వ్యతిరేకత ఏర్పడుతుంది అన్నది బాగా ప్రచారం అవుతుంది. అంతేకాదు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. రైతు భరోసా విషయంలో విఫలమైపోయింది, రైతు రుణమాఫీ విషయంలో విఫలమైపోయింది, కనీసం రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కూడా 2 ఏళ్ల నుంచి వరుసగా ఈ ప్రభుత్వం విఫలమవుతూనే వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ఏ మేలుండే. ఏం చేసిండ్రో, అప్పులు చేసిర్రో, సప్పులు చేసిర్రో, ఏం చేసిర్రో తెలియదు. కానీ జనాలకు ఏం కావాలో వాటిని టైంకి చేసిర్రు, జనం ఇబ్బంది పడకుండా చూసుకున్నారు అనే మైండ్ సెట్ రోజు రోజుకు జనాల్లో పెరిగిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తాం అనే మాట చాలా గట్టిగా తగులుతుంది ఇన్వెస్టర్లకి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఏదైనా ఒక చోట ఇన్వెస్టర్లు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే అది శాశ్వతంగా ఉంటుంది అనే నమ్మకం కలిగించాలి. ఒకసారి అమరావతినే తీసుకోండి. 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని అనౌన్స్ చేసి పెద్ద ఎత్తున భూములు సేకరించి అక్కడ పెట్టుబడులు పెట్టే టైంకి టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ వచ్చింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. దాంతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు. అంతేకాదు అప్పటికే పెట్టుబడులు పెట్టిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఫ్యూచర్ సిటీలో కూడా ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి రావాలంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దీన్ని కొనసాగించాం అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంది? సో ఎందుకు వచ్చిన తలనొప్పిలే, ఇక్కడ పెట్టుబడులు పెట్టి నష్టపోయేది ఎందుకు అనే మెంటాలిటీ పెరిగిపోద్ది. దానివల్ల ఇన్వెస్టర్లు వెనక్కి పోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అదే స్ట్రాటజీని ఇక్కడ బీఆర్ఎస్ ప్లే చేసింది. అంటే బీఆర్ఎస్ అభివృద్ధికి అడ్డంకే అంటే అట్లా కూడా చెప్పుకోవడానికి లేదు. ఎందుకు హరీష్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారంటే ఆల్రెడీ ఇప్పుడున్న గవర్నమెంటే హైకోర్టుకు 2-3 సార్లు చెప్పింది. హైకోర్టు ఏమని అడిగిందంటే ఇక్కడ ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ కడుతున్నారు అని చెప్పి కొద్దిమంది హైకోర్టుకి వెళ్తే ఇదే విషయాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది. ఈ భూములు సేకరించింది పూర్తిగా ఫార్మా సిటీ కోసం. హైదరాబాద్లో కాలుష్యాన్ని తీసేసి ఫార్మా సిటీ అనేది ఒకటి పెట్టి అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో అత్యంత తక్కువ కాలుష్యంతో మొత్తం ఫార్మా కంపెనీలన్నీ పలానా చోటుకి తరలిస్తామని చెప్పి అక్కడ 15,000 ఎకరాల పైచిలుకు భూముల్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ సేకరించింది. అదే భూముల్ని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధి చేస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మీరు ఫార్మా సిటీ కోసం భూములు తీసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఎట్లా ఆహ్వానిస్తున్నారు అని చెప్పి హైకోర్టు గట్టిగా ప్రశ్నించినప్పుడు లేదు అట్లాంటిది ఏం లేదు, మేము ఎట్లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు, ఇక్కడ పూర్తిగా ఫార్మా సిటీ కొనసాగుద్ది అని చెప్పి హైకోర్టుకి చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఫార్మా సిటీనే కంటిన్యూ చేస్తామని చెప్పి హైకోర్టుకి చెప్పి తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లను ఆహ్వానిస్తే పరిస్థితి ఏంది? భవిష్యత్తులో మొత్తం న్యాయపరమైన చిక్కులు దీని చుట్టూ ముడిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది బయటికి చూస్తే పొలిటికల్ స్టేట్మెంట్ లాగానే కనిపిస్తున్నప్పటికీ ఫార్మా సిటీ అనేది పూర్తిగా ఫార్మా సిటీ కోసమే,
అక్కడ చాలా అద్భుతమైన ప్రణాళిక ఉంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ అత్యంత తక్కువ కాలుష్యంతో హైదరాబాద్ నగర కాలుష్యాన్ని తగ్గిస్తూ ఫార్మాసిటీలన్నీ అక్కడ తరలించడానికి అద్భుతమైన ప్రణాళికను రచించి పెట్టింది గత ప్రభుత్వం. ఆ ప్రణాళికని పాడు చేసి అక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కోణాన్ని అడ్డుకోవడమే హరీష్ రావు వ్యాఖ్యల్లో ఉన్న అంతరార్థం. అయితే ఈ స్టేట్మెంట్ ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంటే ఇన్వెస్టర్లకు మాత్రం అమ్మో ఎందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టి నష్టపోవడం ఎందుకు అనే ఆలోచనని పుట్టిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకే ఒక ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ, నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో మరి ఇలాంటి ఇంకో ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకపోవచ్చు. సో వాళ్ళు చెప్పుకునే ఏకైక ప్రాజెక్టు అది కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఆల్రెడీ గత ప్రభుత్వమే 15,000 ఎకరాలకు పైచిలుక భూములు సేకరించి పెడితే అక్కడ ఏదో రకరకాల పేర్లు పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నాం అది అని చెప్పారు. కానీ సో ఈ హరీష్ రావు స్టేట్మెంట్తో అది కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయే అవకాశం ఉంది. అంటే ఏం లేవు, ఒక ఫేక్ ప్రచారాన్ని, అంటే ఏ అవసరం కోసం అయితే భూములు సేకరించారో దాన్ని పక్కన పెట్టి దాన్ని పూర్తిగా రియల్ ఎస్టేట్ దందా కింద మార్చే ఒక ప్రయత్నాన్ని తన ఒకే ఒక స్టేట్మెంట్తో అడ్డుకున్నారు హరీష్ రావు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకి ముందు జాగ్రత్త చెప్పడంతో పాటు ఒక ఉన్నతమైన ఆశయం కోసం సేకరించిన భూముల్ని రియల్టర్ల చేతిలో బలి కాకుండా అడ్డుకున్నారు. అంతే తప్ప ఇదేమీ అభివృద్ధి వ్యతిరేకత కాదు. ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.